హాయ్ డియర్ స్టూడెంట్స్, త్వరలో నీట్ యూజీ 2025 రాయబోయే స్టూడెంట్స్ కోసం ఈ వీడియో అయితే తెలంగాణ స్టూడెంట్స్ కోసం వాళ్ళ లోకల్ ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంతవరకు వస్తే వాళ్ళకు నీట్లో ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది చూద్దాం. ఇది కేటగిరీ ఏ లోకల్ ర్యాంక్స్ అంటే ఫ్రీ సీట్. గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు కలిపి మీకు ఎక్కడి వరకు వస్తే చివరికి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం మార్క్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు లోకల్ ర్యాంక్ వైజ్గా చూద్దాం. లోకల్ ర్యాంక్ అయితే యాక్యురేట్గా ఉంటుంది. ఇది మీరు ఎగ్జామ్ అయ్యాక అప్పుడు మీ రిజల్ట్ వచ్చాక చూసుకోవడానికి కూడా అవైలబుల్గా ఈ వీడియో అయితే ఉంటుందని అయితే ఇప్పుడు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడే చూసుకుంటే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. సో నీట్ యూజీ 2025 రాయబోయే స్టూడెంట్స్ అంతా వీడియోని ఒక లైక్ చేసి వీడియో అయితే చూడండి. సో ఇది ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ లోకల్ ర్యాంక్. ఇక్కడ మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది లోకల్ ర్యాంక్ మీద. ఈసారి కూడా మీకు ఈ లోకల్ ర్యాంక్ వస్తే ఆల్మోస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మార్క్స్ వేరియేషన్ ఉండొచ్చు, కానీ ర్యాంక్స్ అయితే వేరియేషన్ చాలా వరకు ఉండవు. కొంత ఎక్కువ కావచ్చు, కొంత తక్కువ కావచ్చు, కానీ ఆల్మోస్ట్ ఈ ర్యాంక్ వరకు వస్తే మీకు ఛాన్స్ ఉంటుంది. సో కేటగిరీ వైజ్గా చూద్దాం ఎంత ఆల్ ఇండియా ర్యాంక్కి ఎంత లోకల్ ర్యాంక్ వచ్చింది అండ్ వాళ్ళకి సీట్ వచ్చింది అనేది. ఫస్ట్ ఓపెన్ టు ఆల్ అయితే ఆల్ ఇండియా ర్యాంక్ 2,17,044 వరకు వచ్చింది. ఇది మనకు టోటల్ ఇండియా మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకండి. లోకల్ ర్యాంక్ అంటే ఓన్లీ తెలంగాణ తరపున రాసినటువంటి లిస్టులో 4,028 వరకు ఓపెన్ అయితే కట్ అయింది. అంటే ఇక్కడి వరకు కూడా ఈసారి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఓపెన్లో అందరూ వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడికే కట్ అవుతుంది ఓపెన్ సీట్స్ను బట్టి. సో 4,028 వరకు కట్ కావడం జరిగింది ఓపెన్. సో ఓపెన్లో ట్రై చేసేవారు ఇక్కడి వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. బీసీఏ ఆల్ ఇండియా ర్యాంక్ అయితే 3,36,989 వరకు వచ్చింది. అండ్ లోకల్ ర్యాంక్ అంటే తెలంగాణ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి తెలంగాణ స్టూడెంట్స్ అయితే 9,552 తెలంగాణ నుంచి రాసిన వారి లిస్ట్. అంటే ఈసారి కొందరు బీసీఏ వాళ్ళు పెరగవచ్చు, కొందరు తగ్గొచ్చు, కానీ ఒక ఐడియా కోసం మాత్రమే అరౌండ్ ఇంత వస్తే మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అని చెప్తున్నాను. కానీ మీరైతే చాలా ఎక్కువ స్కోర్కే ట్రై చేయండి. బీసీబీ అయితే 2,29,597 ఆల్ ఇండియా ర్యాంక్. సో ఆల్ ఇండియా ర్యాంక్ ఇది మన లోకల్ కౌన్సిలింగ్కి కన్సిడర్ చేయము. ఇది ఒక ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో మాత్రమే, కానీ ఒక ఐడియా కోసం చెప్తున్నాను. 2,29,597 ఆల్ ఇండియా ర్యాంక్. దానికి లోకల్ ర్యాంక్ ఎంత వచ్చిందంటే 4,995. సో 4,995 అనేది ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్. ఈ అరౌండ్ వస్తే బీసీబీ కూడా ఛాన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. బీసీసీ ఆల్ ఇండియా ర్యాంక్ 3,15,341 వరకు. అండ్ అదే లోకల్ ర్యాంక్ చూస్తే 8,718 సేమ్ పర్సన్కి ఇంత వచ్చిందనమాట. అండ్ సీట్ కూడా లీస్ట్ సీట్ ఈ ర్యాంక్ వరకు వచ్చింది బీసీసీలో. సో కాస్త ఎక్కువ కాస్త తక్కువ అరౌండ్ ఈ ర్యాంక్ ఉండే అవకాశం ఉంది. బీసీడీ 2,14,648 అండ్ అదే లోకల్ ర్యాంక్ అయితే 4,444 వరకు వచ్చింది తెలంగాణ నుంచి రాసిన వాళ్ళ లిస్టులో. ఆ లిస్టులో 4,444 వరకు బీసీడీ వాళ్ళకి క్లోజ్ అయింది. అంటే అంతమంది బీసీడీ వారు ఈ ర్యాంక్ వరకు వచ్చేసారు. ఈసారి కాస్త వేరియేషన్ ఉండవచ్చు, అంతేకాని పెద్దగా ఉండకపోవచ్చు. బీసీఈ 2,29,718 వరకు సీట్ వచ్చింది. అదే లోకల్ ర్యాంక్ అయితే 5,015. ఎస్సీ 3,11,648 వరకు సీట్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్. లోకల్ ర్యాంక్ చూస్తే సేమ్ క్యాండిడేట్కి 8,558. ఎస్టీ ఆల్ ఇండియా ర్యాంక్ 2,93,694. అదే లోకల్ ర్యాంక్ చూస్తే 7,714. సో ఇక్కడ మీరు లోకల్ ర్యాంక్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఈ ర్యాంక్స్ మీకు వచ్చినట్లయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. అది అప్పుడు ఇంకెంతమంది కేటగిరీలో పెరిగారని దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉండవచ్చు. కానీ అరౌండ్ ఈ మార్క్స్ వస్తే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కేటగిరీ ఏ సీట్ అంటే ఫ్రీ సీటు ప్రైవేట్ చివరి కాలేజ్ వరకు.